ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఓబీసీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రావణన్నకు, అనిల్ అన్నకు, మిగతా పెద్దలందరికీ, అదేవిధంగా మా పిడికిలి రాజన్నకు, మిగతా అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ అందరూ ఒకసారి గట్టిగా జై బీసీ, జై జై బీసీ, జై బీసీ, జై జై బీసీ. ఇది నిజానికి ఓబీసీ 42% రిజర్వేషన్ అంటేనే ఇది రాజకీయాలతో కూడుకున్నటువంటి సభ. నిన్న కొల్లాపూర్లో జరిగినటువంటి సభలో రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు. దానికంటే ముందు పాట పాడుతా, ఆ పాటకు అర్థం మీరే చెప్పాలి. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తరాలు మన స్థితిగతులు మారక తల్లడిల్లు కథ సకల జనం, బతుకు వగ్రకుల విషకౌగిట ముడిగి నలిగిపోవు కథ నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. నిజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే ఈరోజు మనం అందరం ఈ తెల్ల బట్టలు వేసుకొని శ్రావణన్న లాంటి వాళ్ళు చట్టసభలలో కూర్చోగలుగుతున్నారు. కానీ నిన్న కొల్లాపూర్లో జరిగినటువంటి సభలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిందంటే, ఈ బట్టలు తుక్కునేటువంటి వీర్లపల్లి శంకర్ను అసెంబ్లీకి పంపించినా అని మాట్లాడిండు. దీన్ని సమర్థిద్దామా? సమర్థించాలా లేదా? సమర్థించొద్దు అన్నోళ్ళందరూ గట్టిగా చేతులు ఎత్తాలి. చేపలు పట్టుకునేటువంటి ఈ వాకిటి శ్రీహరిని మంత్రిని చేసిన అన్నాడు. అయ్యింది నీ పుణ్యాన కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన ఈరోజు మంత్రులైనా, ఎమ్మెల్సీలైనా, ఎమ్మెల్యేలైనా మహాత్మా జ్యోతిబా పూలే చూపించినటువంటి మా రాజ్యం మాకు కావాలనే నినాదం. కాబట్టి రాజకీయ పార్టీలు ఏవైనా ఉండని మళ్ళొక్కసారి గనక ఈ మాటలు మాట్లాడితే ఏం చేయాలి? తెలంగాణ నుంచి తరిమేయాలి. అది ఎవరైనా కావచ్చు. ఎవడు భిక్షం వేస్తలేడు. మన ఓట్లు మనం వేసుకుంటున్నాం కాబట్టి, అది కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ఎవరైనా మన ఓట్లు మనం వేసుకున్నాం కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారము చట్టసభలలో కూర్చుంటున్నాం. ఎవడు భిక్షం వేస్తే ఆడుకుంటున్నాం. అవునా కాదా? జెండాలు మోసిన జనమును పోగేసిన, జెండాలు మోసిన జనమును పోగేసిన, జెండాలు మోసిన జనమును పోగేసిన, జెండాలు మోసిన జనమును పోగేసిన, పత్రము పంచిన, పోస్టర్లు బతికించిన, మా లీడర్ వచ్చిందని మైకు పెట్టి మతుకున బహుజన మన బతుకెన్నడు మారును, మహాజన మన రోజులెన్నో వచ్చును, బహుజన మన బతుకెన్నడు మారును, మహాజన మన రోజులెన్నో వచ్చును. 60 ఏళ్ల స్వతంత్రం అంతవట్టి అబద్ధం, 60 ఏళ్ల స్వతంత్రం అంతవట్టి అబద్ధం, పదవుల వేట తప్ప ప్రజాస్వామ్యం ఎక్కడిది, పదవుల వేట తప్ప ప్రజాస్వామ్యం ఎక్కడిది, అయ్య దిగిత కొడుకు వెక్కి ఆస్తులన్నీ పంచుకుండ్రు, అందిన కాడికి తిని కాసుకొని దాచుకుండ్రు. బహుజన మన బతుకెన్నడు మారును, మహాజన మన రోజులెన్నో వచ్చును, బహుజన మన బతుకెన్నడు మారును, మహాజన మన రోజులెన్నో వచ్చును. కాబట్టి ఈ రోజుల కోసం మనం అందరం ఐక్యంగా ఉండాలనుకున్న వాళ్ళు గట్టిగా చేతులు ఎత్తాలి. గట్టిగా చేతులు ఎత్తాలి. జై బీసీ, జై జై బీసీ, జై బీసీ. జై జై బీసీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.